వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? దేశీయం అయితే దేశాన్ని నమ్మేస్తాను. ఎందుకని? ఎందుకంటే ఈ కష్టాలన్నీ ఉండకుండా పోతాయి అప్పుడు. దేశాన్ని నమ్మేస్తే ఏముండదా? ఏముండదు. అంటే ప్రజలకి ఏం మంచి చేయాలనుకోవా? లేదు లేదు, అలాంటివి ఏముండదు. అమ్మేసి ఎటు వెళ్ళిపోతావు? ఏదో ఒక దేశానికి వెళ్ళిపోతాను. ఇస్రాన్, యుక్రెయిన్ అలా వెళ్ళిపోతాను. అంటే ఒక్కడే వెళ్తావా? గర్ల్ ఫ్రెండ్తో వెళ్తావా? గర్ల్ ఫ్రెండ్తో వెళ్తాను. ఇక్కడ నుంచేనా? గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ నుంచేనా లేదంటే వేరే దేశం? అక్కడే మళ్ళీ ఇక్కడ నుంచి కేసు అవుతుంది. ప్రజలకైతే ఏం చెయ్యి? ఏంది తిని అడుగుతా ఫస్ట్. హాయ్, మీ పేరు చెప్పండి. హాయ్, మీ పేరు? రిషిత. అంటే ఇప్పుడున్న దాంట్లో నువ్వు కనుక ఒక రోజు సీఎం అయితే ఏం చేస్తావు? ఎగ్జామ్స్ బ్యాన్ చేస్తా. ఎందుకని? ఎందుకంటే ఎగ్జామ్ వల్ల స్ట్రెస్ కదా, సో అందుకే బ్యాన్ చేస్తాం. ఇంకా అంతేగాని అంటే ఎగ్జామ్స్ ఒకటేనా? ఇంకా జనాలకి ఏం చేయవా? జనాలకి ఏం చేయను, నాకు చేసుకుంటా. ఫస్ట్ చేసుకుంటావు? నాకు ఏది అడ్వాంటేజ్ అయితే అది చేసుకుంటాను. అంటే ప్రజలకి ఏం చేయాలి అలాంటివి ఏం లేవా? ఫస్ట్ నాకు చూసుకుని తర్వాత అందరి గురించి ఆలోచిస్తాను. వన్ డే సీఎం అంటే ఒకవేళ మీరు కనుక సీఎం అయితే ఏం చేస్తారు? లవర్ లేని వాళ్ళకి లవర్లు ఇప్పిస్తా. నిజంగానే ఆయన అవుతారు. ఏం చేస్తారు? ఏం చేద్దాంరా, ముందు దీన్ని ఏదోటి చేసేస్తా, కాలేజీ ఏదోటి చేస్తా ఫస్ట్ మాత్రం. నిజంగానే కదరా. రేపు పొద్దున ఫాదర్ మంచోడు. ఫాదర్ అయితే మంచోడు. ఎక్కడ ఫాదరు? ఇద్దరు ఫాదర్లు మంచోళ్ళు. కాలేజీలోనా? కాలేజీలో. మీరైతే ఏం చేస్తారు? నేనైతే పెన్షన్లు ఇప్పిస్తా లేని వాళ్ళకి. ఆల్రెడీ ఫంక్షన్స్ అందరూ ఇస్తున్నారు కాబట్టి మీరు కాలేజీలో ఫంక్షన్ ఎవరికి? బాయ్స్ కా గర్ల్స్ కా? ఇద్దరికి సింగిల్స్కి. లవర్స్ వాళ్ళకి? లవర్స్ అన్న వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు దరిమేడమే. శ్రీనివాస్ సార్ సరిగ్గా చెప్తాడు. రారా. మిమ్మల్ని కనుక ఒకరోజు సీఎం చేస్తే ఏం చేస్తారు? మీరే కనుక ఒకరోజు సీఎం అయితే ఏం చేస్తారు? పాలిటిక్స్ చేంజ్ చేసేస్తా. జోక్గా చెప్పాలా? విజన్ ఉంది నాకు, అవన్నీ వద్దు, మామూలు చెప్పు. సేల్ చేసేస్తా దేశాన్ని. ఎందుకలా? ఎందుకలాంటి ఇంక జోక్గా చెప్పాలంటే అలా మామూలుగా ఫార్మాలిటీ చెప్పాలంటే మంచి హార్డ్ వర్క్ చేయాలి, పవర్టీ తగ్గిస్తా, మంచిగా జాబ్స్ ఇవి అంతే. మిస్ అవుతున్నారు రా ఒకసారి. అందుకుందురా అందరు చెప్పారు. సీఎం అది ముందు అవ్వాలి కదా. ఒకవేళ కనుక నువ్వు కనుక సీఎం అయితే ఒకవేళ చేస్తే ఏం చేస్తావు? చేస్తే ఏం చేస్తావంటే హాలిడేస్ కన్ఫర్మ్ 3 days, వీక్లీ 3 days చాలు. వీక్లీ 3 days శనివారం హాలిడే ఇచ్చేసి హాఫ్ డే. డిగ్రీ వరకు హాఫ్ డేస్, స్కూల్స్ అంటే ఎంబీఏ కూడా హాఫ్ డేస్ ఇలా. ఎందుకంటే చాలా వర్క్ స్ట్రెయిన్ అవుతుంది. మనం ఏం చేయాలి, మొత్తం డబ్బులు మొత్తం దొబ్బేస్తాను నేను అంతే. ఎంజాయ్ చేస్తాం, ఇంకేం చేస్తాం, ట్రావెలింగ్ వెళ్తాం, అవన్నీ డబ్బులు దొబ్బేసి ఇంకేంటి అలా చేసేవి అవి కదా. అమ్మేస్తా, వీలుంటే అమ్మేస్తా, అది కన్ఫర్మ్. అది డిపెండ్స్ ఆన్ టైం, ప్లేస్ కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ. అంటే అసలు ఏం చేయాలని ఆలోచిస్తా, ఫస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తా, తర్వాత ఏదో ఒకటి చేస్తాను. మీరైతే ఏం చేస్తారు? చెప్పండి. మీరు అడిగారు కదా, నేను చెప్పాను. నేను అడిగినప్పుడు మీరు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పాలి కదా. దేశం నమ్మేస్తాను. ప్లీజ్ ఒకసారి తిరగండి, మళ్ళీ కెమెరాలో కనిపించాలి కదా. మీరు చెప్పండి. స్టేట్ నమ్మేస్తే ఏం చేస్తాం? అందరూ అంటే స్టేట్ నమ్మేస్తే అందరూ అదే చెప్తున్నారు. వేస్ట్ కదా, ఏం చేస్తాం? ఎవరేం చేసేది ఉండదు మనకి. స్టేట్ నమ్మేస్తే పైన వాళ్ళు చూసుకుంటారు, మనం హ్యాపీ వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు ఇంకా అమ్మేసి. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ తిరిగి అంటే ఇక్కడ వాళ్ళకి ఏం చేయాలండి? పిఎం అయితే ఏమని చేస్తాం, మన దేశానికి ఏమని చేస్తాం. సీఎం అయితే ఏం చేయలేం, మా అయితే మనకు మనం చేసుకునేది తప్ప ఏం చేసేకుండా. పిఎం అయితే ఏం చేస్తారు? అయితే ఏందో ఒక చేస్తా, లైక్ పూర్ పీపుల్స్ అందరినీ ఏదో ఒక ఏదో మార్చేసుకొని ఫస్ట్ అంబానీ వాళ్ళందరినీ తొక్కు పడేస్తా. మీ పేరు? నా పేరు వెంకటకృష్ణ. అంటే ఇప్పుడున్న దాంట్లో మిమ్మల్ని కనుక ఒకరోజు సీఎం చేస్తే ఏం చేస్తారు? ఒకవేళ మీరే సీఎం అయితే ఏం చేస్తారు? నేనేం చేయనండి, అంత పెద్ద పోస్ట్ కూడా అవసరం లేదు నాకు. మేబీ ఒకవేళ అయితే వన్ డే చేస్తే ఏం చేస్తారు? ఏం చేయను. అంటే ప్రజలకు ఏం చేయరా? అలా ఏం కాదు, ఆడికి బాగా నాలెడ్జ్ ఉంది అన్నాడు. కానీ మామూలుగా ప్రజలకు ఏదైనా చేయాలని
ఆలోచన ఉంటుంది కదా, లేదంటే దేశానికి అట్లా సంథింగ్ ఏం లేదా? అంతదాకా ఆలోచించలేదు ఇప్పుడు దాకా. లేదంటే మీరు కూడా దేశాన్ని అమ్మేస్తారా? అంతదాకా లేదు, అంత అమ్మేదే దాకా లేదు కానీ ముందు నా బతుకు నేను బతికే చాలు. నేను ఏం చేయాలని ఆలోచిస్తాను, తర్వాత ఏదో ఒకటి చేస్తాను. అసలు ఆగండి, ఏం చేస్తారు? జనాలకు ఏదైనా చేయాలని ఉందా? చాలా చేయాలని ఉంది. ఏం చేస్తారు? ఏదైనా చేస్తాం, అవ్వాలి కానీ నవ్వకుండా మనం ఎందుకు కళ్ళగంటాం? ఒకవేళ కలలు కాదు, నెక్స్ట్ ఒకవేళ అయితే ఏం చేయాలనుకుంటున్నారు? నిరుపేదలందరికీ ఉన్న డబ్బు అంతా పంచేయటమేనమ్మా. ఇలా చేస్తారా? ఆ. అంటే ఒకవేళ ఆ డబ్బులు చూసేసరికి మీకు పంచవద్దు అని అలా అనిపించవచ్చు కదా? అందం ఉండదు, ఒకరోజే ఉండేది. ఎలా ఉంటుంది? అది తీసుకున్న దాయటానికి కుదరదుగా, ఓకే, రెండో రోజుకి అవకాశం ఉండదుగా. పని చేస్తారు. ఆ. అంటే దేశాన్ని మంచిగా అభివృద్ధి చేస్తారా ఒక రోజులో? చేయటమే, ఒకరోజు టైం చాలదుగా, ఉన్న డబ్బు ఎక్కడుందో కనుక్కోవటమే చాలు కదా. ఓకే, ఏది చేయటం మన మీకోసం అంటే ఏమైనా చేసుకుంటారా ఒకవేళ ఒక రోజు? చేయటం కుదరదమ్మా ఒకరోజు మీకోసం కూడా. మీరు ఏమైనా చేసుకుంటారా? లేదు, చేసుకోవడం కూడా అవకాశం ఉండదు. జనాలకే చేస్తారు. జనాలకే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ అంటే నువ్వు కనుక సీఎం అయితే ఏం చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ తీసేస్తా ఫస్ట్ నేను. మరి ఎగ్జామ్స్ ర్యాంకులు కావాలి కదా? డిగ్రీ చదివినోడికి కూడా జాబులు లేవు, బీటెక్ చదివినోడికి కూడా జాబులు లేవు, ఎందుకు ఇంకా ర్యాంకులు అవి. ఎగ్జామ్స్ తీసేస్తావు, ఇంకేం చేస్తావు? ఫ్రీడమ్గా అందరిని తిరగమని చెప్తా ఫస్ట్. ఇప్పుడు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నారు కదా, అందుకే అడిగాడు పట్టేసుకుంటున్నారు కదా, హెల్మెట్లు లేవు, లైసెన్స్ లేవు అని. అవన్నీ తీసేస్తావా? ఎలా పడితే అలా తిరగబట్టా? అలా పడితే అలా కాదు, అంటే ఒక మాదిరిగా ఓకే, కపుల్స్కి బెస్ట్ లైఫ్ ఇద్దామని. లవర్స్గా? లవర్స్కి వాళ్ళు హ్యాపీగా తిరగమంటావా? హ్యాపీగా అంటే తిరగొచ్చు కొంచెం, 50% ట్రూగా. అలా మోసం చేసే వాళ్ళని అయితే ఎందుట్లో తీసుకెళ్ళి పడేసినా తప్పు లేదు. సీఎం అయితే లవర్స్కి అయితే బాగా ఫ్రీడమ్ ఇస్తా. ఇంకేం చేస్తావు లవర్స్ కోసం? నేనైతే చెప్పలేను కానీ వేరే వాళ్ళు ట్రూగా అయితే ఏదైనా చేస్తా అంటారు, దూకేమన్నా దూకేస్తారు దేంట్లో నుంచి అయినా. నీ పేరు? సందీప్. నువ్వు కనుక సీఎం అయితే ఏం చేస్తావు? ఇప్పుడా అటెండెన్స్ అనేది 50% చేస్తాం. ఎందుకని? ఎందుకంటే నేను స్టూడెంట్ కాబట్టి ఇంకేం చేస్తాం. ఓకే, ఇంకా ఏం చేస్తావు? మీరు అంత సడన్గా అడిగితే ఏం చెప్పలేదు, అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి, బట్ లవర్ లేకునే వాళ్ళని ఒక 5000 పెన్షన్ ఇప్పిస్తా. మా లైలా కాలేజ్కి యూనిఫామ్ తీపించేస్తా. ఒకే రోజు యూనిఫామ్ వేసుకొని బోర్ కొడుతుంది అనమాట. సో అంటే లవర్స్ ఎందుకని 5000? అంటే అంటే ఇద్దరు లవర్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే సింగిల్స్కి ఉండే వాళ్ళకి. ఎందుకని 5000 వాళ్ళకి పెన్షన్? ఎందుకంటే మరి వాళ్ళకి మెయింటైన్ చేయాలిగా, ఏదైనా ఒక పర్సనల్ ఉంటే. లవర్కి ఉండే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అయ్యేది, బట్ లవర్ లేని వాళ్ళకి బాధపడతారు కదా. సో వాళ్ళు ఎవరితో పంచుకోవాలి, సో వాళ్ళకి 5000 ఇస్తే వాళ్ళకి శాంక్షన్ చేస్తే మా లాంటి వాళ్ళు కొద్దిగా బతుకుతారు. థ్యాంక్ యూ. మీరు కనుక సీఎం అయితే ఏం చేస్తారు? ఆర్థిక వ్యవస్థని మార్చాలి. అది ఏం చేస్తారు మార్చి? నిత్యావసర ధరలు తగ్గించాలి మెయిన్. అది తగ్గలేదు. ఎక్కడ తగ్గినాయి? ఏది తగ్గింది చెప్పండి, ఏది తగ్గలేదు. నీ పేరు? శ్రీధరన్. నువ్వైతే ఏం చేస్తావు ఒకరోజు సీఎం అయితే? ఇక్కడ ఏపీ డెవలప్ చేస్తాను కొంచెం. అంటే డెవలప్మెంట్ ఏం చేస్తావు? అంటే ఇప్పుడు అందరూ మందులకి ఎక్కువ అలవాటు పడిపోయారు కదా, అది కొంచెం అంటే ఆ తాగుతూ వచ్చిన వల్ల ఫ్యామిలీ అంతా కొంచెం ఇబ్బంది పడతారు కదా, దాన్ని కొంచెం ముందు తీసేస్తావా? ఇంకా ఏం చేస్తావు? ఇంకా రేట్లు ఇంకా కొంచెం పెంచుతా. మరి నువ్వు ఒక స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్స్ కోసం ఏం చేస్తావు? స్టూడెంట్స్ కోసం వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఏమేమి కావాలో వాళ్ళకి కాలేజ్ తరఫున యూత్గా నిలబడి వాళ్ళకి అందిస్తా. ఇంకా ఇంకా నీ పేరు? గణేష్ అక్క. ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ ఇయర్ ఈసీ. నువ్వు కనుక సీఎం అయితే ఏం చేస్తావు? సీఎం అయితేనా? మనకి ఏడ దొరికే సీఎం అయ్యే ఛాన్స్. ఒకవేళ అయితే నిన్ను కనుక చేస్తే ఏం చేస్తావు? ఒక్కవేళ చేస్తే ఫస్ట్ మా కాలేజ్ వాష్రూమ్స్ బాగా చేస్తా అక్క. అసలు స్మెల్ అస్సలు బాగా. ఫస్ట్ ఇంకేం చేస్తావు? మా రోడ్లు క్లీన్ చేయాలి. అది మరి కొంచెం పల్లెటూరు టైప్లో ఉంటుంది మాది. రోడ్లు బాగా చేయాలి. రాయనపడక్క గొల్లపూడి దాటాలి మాది. మీ ఊరికి చేస్తావు ఏదైనా? మా ఊరని కాదు, ఇంకా చాలా ఉంటున్నాయి. అంటే ఇటు అంశల్ది వెళ్ళే సైడ్ ఆ రోడ్లు బాగు, అలా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, వాళ్ళు రోడ్లు బాగా చేయాలి.
అంతే. ఇంకేం చేస్తావు? ఇంకేమంటే మనకి ఎడ దొరికే ఛాన్స్ అనుకుంటాం కానీ ఒకవేళ అయితే కనుక ఇవి చేస్తావా? అవి చేయొచ్చు. ఒకవేళ నువ్వు కనుక సీఎం అయితే ఏం చేస్తావు? సీఎం అయితే అవను కదండి, ఒకవేళ అయితే ఏం చేస్తావు? అందరికీ మంచి చేస్తాం. మంచి అంటే ఎలా? అంటే ఇప్పుడు పేదవాళ్ళకి అన్నం అవి అలా. ఇంకా అంటే మీ కాలేజీకి కానీ స్టూడెంట్స్కి ఏమైనా చేస్తావా? స్టూడెంట్స్కి సరే, నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? నేను ఫస్ట్ అమ్మ ఒడి మళ్ళీ తెప్పిస్తా, జగనన్న చేసి మళ్ళీ చేస్తా. అదే ఇంకా జగనన్న ఏం చేశాడో సేమ్ అయ్యే చేస్తా. నేను నా సీటు జగనన్నకి ఇచ్చేస్తా. మరి జగన్ అన్న దోచుకున్నాడు అంటున్నారు, నువ్వు కూడా ఇప్పుడు దోచుకున్నాడు, ఎవరు దోచుకోవట్లా తెలుసు, ఎవరు దోచుకున్నాడు తెలుసు నాకు. ఏమన్నారులే. మీరు వన్ డే సీఎం అయితే ఏం చేస్తావు? ఫస్ట్ ఇండియాని అమ్మేస్తాను. ఎందుకని? ఇష్టం లేదు. అంటే సీఎం అయితే ఒక రాష్ట్రమే కదా, ఇండియాని ఎలా అమ్ముతావు? కమిషన్ మీద నడుస్తుంది మొత్తం, కమిషన్ మీద నడుస్తుంది మొత్తం. తోడిపాటిగా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, డిసిప్లిన్ లేదు, ఏమీ లేదు, అందుకని అమ్మేస్తాను. ఎందుకు? ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే చేస్తుంది అంటున్నారు కదా. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదా? ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు చేయొచ్చుగా. నిన్ను సీఎం చేస్తే మాత్రం అమ్మేస్తావా? అమ్మేస్తాను. అమ్మేసి ఎటు వెళ్తావు? అమ్మేసి ఎటు వెళ్ళిపోతావు? ఎటో ఒకటి వెళ్ళిపోతాను. ప్రజలకు ఏదైనా చెయ్యాలి, అదేం లేదా? ఎంత చేసినా ఏముంది, అప్పుడు 8 లాగే చూస్తారు. అంటే ఇప్పుడున్న దాంట్లో మిమ్మల్ని కనుక ఒకరోజు సీఎం అయితే, ఒకవేళ మీరే సీఎం అయితే ఏం చేస్తారు? ఫస్ట్ నేను సీఎం అయితే మాత్రం జనాలకు అబద్ధాలు చెప్పను, అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని నేను ముందు గెలవను. అంటే ఇప్పుడున్న వాళ్ళంతా అబద్ధాలు చెప్పి, అంటే ఎవరైనా సరే, అంటే రాజకీయం అంటేనే అబద్ధాలు అంటారా? తప్పకుండా అసలు. కానీ రాజకీయంలో అబద్ధాలు ఆడకుండా చేసే నాయకులు మాత్రం కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం సభాపూర్వకంగా అది సభ్యత కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయకుండా ఉండే వాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళు ఎప్పటికైనా సరే ఆ దేవుడు పైనుండి చూసేటువంటి వాడు, ఆయన వాళ్ళని పైకి తీసుకొని వస్తాడు. దేశ ప్రగతిలో వాళ్ళని ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. నేను అబద్ధాలు చెప్పను. అబద్ధాలు చెప్పి ఏదైతే పౌరుషాన్ని లేదా ఆ పవర్ని నేను తీసుకోను. జనాల్ని మభ్యపెట్టను. అంటే అది కాకుండా ఇంకేం చేస్తారు మీరు జనాలకి? జనాలకి వాళ్ళకి అవసరమైతే ఏదైతే అవసరతలు ఉంటాయో వాటన్నిటిని తీర్చడానికి మేము ఆలోచిస్తాం. యాజ్ ఎ స్టూడెంట్గా మాకేదో అవసరమో అది మాకు మాత్రమే తెలుసు.